ఈ ఎండిన పువ్వులు ఉంటాయి కదండి, దీన్ని నీడన ఆరబెట్టుకోండి కోసి. ఆరిపోయిన తర్వాత చూర్ణం చేసుకోండి. సమానంగా మిరియాల చూర్ణం కూడా కలుపుకుని మీరు నీళ్ళు జిమ్మి కూడా మాత్రలు చేసుకోవచ్చండి. అందులో పేస్ట్ లాగా చేసుకుని మీకు ఈ మాత్రలు వేసుకోవడం వల్ల కీళ్ళ నొప్పులు, ఉబ్బసము, దగ్గులు అనేక రకాలుగా తగ్గుతాయండి. కానీ ఈ జిల్లేడు పూలు అతిగా వాడామనుకోండి, చెప్పిన మోతాదు కాకుండా ఎక్కువ వాడారనుకోండి, కొంచెం మ్యాన్ పవర్ తగ్గుతుందండి. ఎందుకంటే అతివేడి చేయటం వల్ల మీ స్పెర్మ్ పలచబడిపోతుంది. ఈ పురుషత్వం అనేది కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్ సలహా మేరకే ఈ యొక్క నేను చెప్పినవన్నీ కూడా మీ బాడీ సిమ్టమ్స్ని బట్టి డాక్టర్ యొక్క సలహాలను బట్టి వాడుకోండి. అర్థమైంది కదండి. ఎండిన మొగ్గలను కూడా మీరు అదే విధంగా చేసుకోవచ్చు. మనిషికి రోగ బలిమిని బట్టి ఇవ్వాలండి. అంటే శాస్త్రంలో ఏం రాస్తా అంటే రోగ బలిమి అని ఎందుకు రాస్తాడు అంటే, కొంతమందికి అప్పుడే స్టార్ట్ అయ్యి ఉండొచ్చండి, కొంతమందికి ఏమో మీడియంగా ఉండొచ్చు, కొంతమందికి పీక్గా వెళ్ళిపోయింది అంటే ఇంకా అస్తమాను దగ్గర రావడం, ఊపిరి ఆడకపోవడం, ఇలాగ ఆ గుణాన్ని బట్టి అదే వెయిట్, బాడీ వెయిట్ని బట్టి కూడా మనం మాత్ర నిర్ణయించుకోవాలండి. ఆ విధంగా మనం మాత్ర నిర్ణయించుకుని ఈ యొక్క మందుని వాడుకోవాలండి. అదేవిధంగా దీని పాలకి అనేక రకాల గుణాలు ఉన్నాయండి. ఇప్పుడు దీని పాలు గుణాలు మాట్లాడుకుందామండి. దీని పాలల్లో కొద్దిగా ఉప్పు కలిపండి, ఆరబెట్టుకుంటే చూర్ణం అవుతుంది. ఆ చూర్ణాన్ని మామూలుగా కూడా ఆరబెట్టుకుని ఉప్పు కలుపుకోవచ్చు, లేదా ఉప్పు కలిపి కూడా మీరు ఆరబెట్టుకోవచ్చు. తర్వాత దాన్ని మెత్తని చూర్ణంగా నూరుకుని కానీ, లేకపోతే బఠానీ గింజ అంత మాత్ర కానీ కట్టుకుని దీన్ని ఉదయం సాయంత్రం వేసుకుంటే, అదేవిధంగా ఆ పాలల్లో ఉప్పు కలిపి తీసినప్పుడు పలచగా ఉండగా కూడా మీరు పక్షవాతం వచ్చిన అవయవాల మీద కానీ, నొప్పులు ఉన్న అవయవాల మీద కానీ, వాపు ఉన్న అవయవాల మీద కానీ దాన్ని రాసి మీరు చేసినట్టయితే చాలా అద్భుతంగా మీకు ఇది నొప్పుల్ని తగ్గించడంలో, వాతాన్ని తగ్గించడంలో ముందరే చెప్పాను ఈ చెట్టు గురించి చాలా వేడి చేస్తుందని. అందుకు వాత వ్యాధుల మీద అద్భుతంగా పనిచేస్తుందండి. ఆ విధంగా మీరు వాడుకోవచ్చు. దానినే మీరు ఒక బఠానీ గింజ అంత కనుక ఉదయం సాయంత్రం తీసుకుంటే ఫ్రీ మోషన్ అవుతుంది. అలాగే కుష్టు వ్యాధులు తగ్గుతాయి, అంటే చర్మవ్యాధులు తగ్గించడానికి కూడా పనిచేస్తుందండి. ఇది అజీర్ణం బ్రహ్మాండంగా తగ్గుతుందండి, మంచి జీర్ణశక్తిని కూడా ఇస్తుంది. కానీ దీనివల్ల చెప్పాను కదా ఇందాక, సైడ్ ఎఫెక్ట్లు అతి వేడి ప్లస్ ఏదైతే స్పెర్మ్ ఉందో అది పలచబడటం, వాటి వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయన్నాను కదండి. అవి ఏమీ లేకుండా మీరు చేయాలంటే, అటువంటి లక్షణాలు మీకు కనపడినప్పుడు నీలి ఆకు ఉంటుందండి, నీలి ఆకు పౌడరు కొంచెం నీళ్ళలో కలుపుకుని, కషాయం కలుపుకుని తాగినా, పచ్చిది దొరికితే దాని రసం. వెరీ సింపుల్. ఏంటంటే చల్లని నీళ్లు, కుండలో నీళ్ళు కానీ ఫ్రిడ్జ్లో కానీ తీసుకుని పటిక బెల్లం చూర్ణం కలుపుకుని తాగండి. ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు. దీని యొక్క సైడ్ ఎఫెక్ట్లు అన్నీ కూడా తగ్గిపోతాయండి. అర్థమైంది కదండి. ఈ రకంగా మీరు జిల్లేడు చెట్టు యొక్క అంగాల్ని వాడుకోవచ్చు. వేరు గుణం చెప్పలేదు నేను. దీని యొక్క వేరు ఏదైతే ఉందో ఆ వేరు గంధం అంటింతే మీకు చర్మవ్యాధులు, అంటే చర్మం మీద దురద కానీ, దద్దురు కానీ, ఏదైనా కుట్టడం వల్ల ఏర్పడిన చిన్న చిన్న విషం క్రిములు, అంటే తేనెటీగలో విషం ఉంది కాబట్టి అది కుడితే నొప్పి వచ్చి బాగా వాస్తుంది. అదేవిధంగా కందిరీగ, దోమ, ఇటువంటి తేలుకాటుకు కూడా దీని యొక్క వేరు పనిచేస్తుందండి. దీని గంధం తీసి దళసరిగా అంటించాలి. అలాగే ఆ గంధం కొద్దిగా తినొచ్చు కూడా, ఒక అణ ఎత్తు 2-3 సార్లు రోజుకి తింటే లోపలికి వెళ్ళిన విషయం కూడా విరిగిపోతుందండి. ఎక్కువ తినొద్దు ఇది. అదేవిధంగా వైద్యం సలహా లేకుండా దీన్ని మీరు సొంతంగా ఎక్కువ ప్రయోగాలు చేయొద్దండి. అర్థమైందండి. దీంతో ఎక్కువగా మీరు ఏం చేస్తారంటే, ఆయిల్స్ చెప్పాను కాబట్టి ఆకురసంతో అలాంటి ఆయిల్ తయారు చేసుకోవడం, లేకపోతే ఆనందం అంటించి వేడి చేసి కట్టుకోవడం, ఇటువంటివి చేయండి. కీళ్ళ నొప్పులని ఇవాళ అందరికీ, అంటే ఆల్మోస్ట్ అబోవ్ 50% కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. కాబట్టి దీనిని మీరు కీళ్ళ నొప్పులకు వాడుకుని దగ్గులు, శ్లేష్మం ఇలాంటివి తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటా. నమస్కారం అండి.